ఈ ఆలయ నిర్మాణ శిల్పి రామప్ప పేరిట ఇది ఖ్యాతి గడించిందని చాలామంది చెబుతారు. కానీ అది తప్పు. శాసనాల్లో దీని పేరు రుద్రేశ్వర ఆలయం అని ఉంది. శిల్పి పేరు ఎక్కడా రాసిలేదు. అసలు కాకతీయుల కాలంలో రామప్ప అనే శిల్పి ఉన్నట్లు చరిత్రలో కూడా ఎక్కడా కనిపించదు. కాబట్టి రామప్ప ఆలయానికి రామప్ప అనే శిల్పికి ఎలాంటి సంబంధం లేదు. రామప్ప అనేది దేవుడి పేరు మాత్రమే. రామలింగేశ్వర అనేది సంప్రదాయంగా వచ్చిన పేరు. 12, 13 శతాబ్దాల వరకు కూడా తెలుగు కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది. అదే తెలుగన్నడ. ఈ రెండు భాషలు సమ్మిళితమై ఉండే ఆ రోజుల్లో దేవుణ్ణి రామప్ప అని పిలిచేవారు. అదే క్రమంలో రుద్రేశ్వర ఆలయాన్ని కూడా ప్రజలు రామప్ప ఆలయం అని పిలుచుకునేవారు. అలా వచ్చిందే ఈ పేరు తప్ప శిల్పి పేరిట వచ్చింది కాదు. 4 నుంచి 6వ శతాబ్దాల మధ్య పాలించిన విష్ణుకుండి రాజులు ప్రత్యేకించి మాధవవర్మ శైవ వైష్ణవ మతాల సమ్మేళనంగా రామలింగేశ్వర ఆలయాలను కట్టించారు. అయితే అప్పట్లో వారు రాముడు ప్రతిష్ఠించిన లింగం అని అర్థం వచ్చేలా రామలింగేశ్వర అనే పేరిట ఈ ఆలయాలను నిర్మించేవారు. రామప్ప అనే తెలుగన్నడ మాటకు సమానమైన తెలుగు మాట రామయ్య. అప్ప లేదా అయ్య అంటే తండ్రి అని అర్థం. దేవుణ్ణి తండ్రి అనటం, భద్రాచలం రామయ్య అని పలకడం మనకు తెలిసిందే. రామప్ప పేరుతో తెలంగాణలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. శనిగల రామప్ప, మెట్టుగుట్ట రామప్ప, తెలుకుంట రామప్ప ఇందుకు ఉదాహరణలు. అయితే కుహనా పండితులు ఆధారాలు చూపకుండానే రామప్ప గుడిని రామప్ప అనే శిల్పి కట్టాడు కాబట్టి ఆ గుడి అతని పేరుతోనే ప్రసిద్ధి చెందిందనే కల్పనను చేశారు.